బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం లేకుండా భారతదేశం లేదు. భారతదేశ మహిళలు లేరు. మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, మన తల్లిదండ్రులు, మన మన ఆడపిల్లలు, మన మనకు సంబంధించినటువంటి అంశమే బంగారు ధరలు ఎందుకు పెరుగుతున్నది. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి రఫ్ లెక్కలో చెప్పాలంటే అమెరికా దేశం యొక్క అప్పులు, రాజకీయమైనటువంటి అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ వలన పరిస్థితి డాలర్ విలువ తగ్గిపోవడం ఒక రకమైనటువంటి కారణం వలన సెంట్రల్ బ్యాంక్స్ అయినటువంటి చైనా, రష్యా, ఇండియాలో ఆర్బీఐ బ్యాంకు ఇవి విపరీతమైనటువంటి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నవి. ఎందుకనంటే ప్రతి దేశంలో కూడా డాలర్ రిజర్వ్ అయి ఉంటుంది. ఆ డాలర్ విలువ పడిపోతుంది కాబట్టి ఆ డాలర్ను వీలైనంత ఎక్కువ అమ్మేస్తున్నాయి ఈ మూడు దేశాలు, చైనా, రష్యా, మన ఇండియా. కాబట్టి ఇది ఖచ్చితంగా దీనికి ఒక పాలసీ ఉంది. ఈ పాలసీ ఏమిటి అంటే డీ డాలరైజేషన్ అంటారు. డాలర్ విలువ ప్రపంచంలో తగ్గిపోయినప్పుడు తమ దగ్గర ఉన్నటువంటి నిల్వలను అమ్మేసి క్యాష్ చేసుకుంటారు. ఆ కారణము చేతనే ధరలు ఆకాశాన్ని అంటినవి, అంత పెద్దగా అయినాయి. తర్వాత మరొక కారణం కూడా చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా యూక్రెయిన్కు రష్యాకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము, తర్వాత ఇజ్రాయెల్ గాజాలో ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితి, మరియు అమెరికా చైనా మధ్య పెరుగుతున్నటువంటి టారిఫ్ వార్ ఇది ఒక కారణంగా కనబడుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ యొక్క దూకుడు విధానాలు, దుందుడుకుతనము, తన యొక్క మాటనే మార్చుకోవడం, ఏ రకమైన పరిపాలన చేస్తున్నాడు అతనికే తెలియవలసి ఉంటుంది. కాబట్టి ట్రంప్ విధానాలు కూడా ఒక రకమైన కారణం. కానీ బంగారం యొక్క ధరలు పెరుగుదల అనేది గత 8 నెలల నుండి చూస్తున్నాము. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడం మూలాన ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రభుత్వాలు తీసుకోబోయేటువంటి చర్యల్లో కూడా ఈ యొక్క బంగారం బ్యాలెన్స్గా ఉంటుంది. డాలర్ విలువ పతనం అయితే అప్పుల పాలవుతుంది దేశం, మరింత ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాల ముందు ఏముంటుంది అనేప్పుడే ప్రశ్న వస్తే విపరీతంగా బంగారం కొనడంలో భారతదేశం కూడా తన యొక్క సరైనటువంటి పాత్రనే పోషిస్తున్నది. కాబట్టి అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానాల వలననే ఇవి పెరుగుతున్నాయి. అంటే ఇవాళ ఒక్క రోజులోనే వెండి 85,000 రూపాయలు తగ్గింది. ఇవాళ నిన్న ఒక్క రోజులో 12 to 13% బంగారం ధరలు తగ్గినవి. కాబట్టి బంగారం ధర తగ్గాలంటే డాలర్ విలువ పెరగాలి, వడ్డీ రేట్లు పెరగాలి, యుద్ధాలు ఆగాలి. ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే ఇవి బంగారం ధరలు తగ్గుతాయి. ఇది సాధ్యమా కాదా వచ్చే రోజుల్లో తేలుతుంది.